ఎట్లమ్మా మరి మీ ఇల్లు పోయింది, మీ పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరే న్యాయం చేయాలి సార్. మేము ఏం చేయాలి? రోడ్డు మీద ఉన్నాం సార్. మేము తిండి లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు సార్. మాకు మా పరిస్థితి చూసి వేరే వాళ్ళకి మీకే న్యాయం చేయాలి సార్. మీరే అంటే మేము ఇప్పుడు వేరే ఆస్తులు ఏమన్నా ఉన్నాయా బయట? ఏమన్నా ఇల్లు అన్ని ఇల్లు కూడా లేదు. ఊర్లో ఉన్న భూమి మొత్తం అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాం సార్. హైదరాబాద్ లో ఉండాలనే కదా సార్ కష్టపడి కట్టుకున్నారు. కష్టపడి సార్, ఎండ చూడకుండా వాన చూడకుండా చిన్న చిన్న పిల్లల్ని సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టుకొని? మేము ఇప్పుడే కట్టుకున్నాం సార్. కట్టుకున్నారు 7 నెలలు ఇట్లా 8 నెలలు అవుతుంది సార్. కొనుక్కొని ఎన్ని రోజులు అవుతుంది? 3 సంవత్సరం 4 సంవత్సరం అవుతుంది సార్. అప్పటి నుంచి ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేరు సార్. ఇల్లు కట్టుకుని ఇన్ని రోజులు ఉన్నాం కూడా ఎవరు రాలేరు సార్. మరి ఎందుకు ఇప్పుడు ఇల్లు వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీ ఇంట్లో దగ్గరికి? అట్లేగా అడిగినాం సార్. మేము కూడా ఎందుకు వస్తాం సార్? ఇన్ని రోజుల నుంచి ఒక్క మంది వచ్చి కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక జిఎంసీ వాళ్ళు కూడా మాకు ఆగలే. పర్మిషన్ ఉంది అందుకని ఎవరు రాలేదు సార్. ఇప్పుడు వచ్చి ఎందుకు కుల్ల పెడుతుంటారంటే మా భూమి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకు కట్టుకుంటారమ్మా మీరు అంటే మా రిజిస్ట్రేషన్ భూమి అంటే కూడా పేపర్లు కూడా చూడలేదు సార్. అందరు అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. ఒక్క సామాన్లు కూడా రిజిస్ట్రేషన్ భూమి పేపర్లు కూడా అన్ని లోపలే ఉన్నాయి. అన్ని పుల్ల పెట్టిండ్రు సార్. సామాన్లు కూడా తీయలేరు. ఒబ్బి మా బయట పాడేసిండ్రు సార్. చెప్పుకుంటూ సార్ సామాన్ వాళ్ళే కొన్ని తీసి పాడేసిండ్రు. టెంపుల్ వేసుకుని పోయిండ్రు సార్. వాళ్ళు టెంపుల్ ఎక్కమన్నారు. నేను ఎక్కను సార్. నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే. ఎన్ని రోజులు ఉంటారమ్మా ఇట్లా? మాకు న్యాయం కావాలి సార్. ఈ చలిలో మొత్తం చలి పెడుతుంది సార్. మాకు మా ఇల్లు కావాలి, మా భూమి కావాలి. మేము ఇక్కడే ఉంటాం. ఈ ఇల్లే మీకు దిక్కు? ఇదే దిక్కు సార్. న్యాయం చేసే వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. మేము ఏడిస్తాం, ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటాం. వేరే వాళ్ళు పెడుతుండ్రు ఏదో ఒకటి తింటున్నాం. ఒక పూట తింటే ఒక పూట తింటలేం సార్. మేము ఇట్లా ఉంది మా పరిస్థితి. తింటలేము, ఇగో ఇక్కడే పండుకుంటున్నాం సార్. స్నానం లేదు, 5 రోజులు సార్. మాకు స్నానం లేదు, నీళ్ళు లేదు. మాకు బోర్ ఉంది సార్. అన్ని కరెంట్లు బీకిండ్రు. మీటర్ ఎందుకు చేస్తుందమ్మా గవర్నమెంట్ ఇట్లా? ఎందుకు చేస్తుంది? మీ పేదోళ్ళ పట్ల లంబడోళ్ళని చూసి సార్. లంబడోళ్ళ రిజిస్ట్రేషన్ భూమి అక్కడ పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది సార్. ఇంకో ఇల్లు ఉంది సార్. వాళ్ళది ఎవరిది కూలబెట్టలేరు. పోలీస్ వాళ్ళ ఇల్లు కూలబెట్టలేదు. పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది, మేము కూలబెట్టమని చెప్పిండ్రు. లంబడోళ్ళు కూలబెట్టిండ్రు సార్. ఇట్లా కూలబెట్టిండ్రు అంటే మా మాట అస్సలు వింటలేరు సార్. మాకు నీళ్ళు కూడా లేదు సార్. 7 రోజులు 5 రోజుల నుంచి స్నానం లేదు, ఏం లేదు. ముఖం కడగడానికి కూడా నీళ్ళు లేదు. కరెంట్ బిల్లు కడుతున్నాము. ఒక మీటర్ వచ్చింది సార్, అన్ని వచ్చింది. అయినా సరే మా పరిస్థితి ఇట్లా ఉంది. కరెంట్ బిల్ కూడా కడుతున్నారు సార్. మీటర్ కూడా వచ్చింది మాకు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు ఇప్పుడు? ఏం చెప్తా ఉంటే న్యాయం చేయాలి సార్. మాకని చెప్తాం.